చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే తెలియదండి, దాని మీద అవగాహన లేక చాలా లాస్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి మీరు చెప్పే విశేషాలు? చాలా మందికి అసలు స్టాక్ మార్కెట్ వర్డ్ కూడా తెలియదు. ఒక స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా మనం ఏం డిసైడ్ అవ్వాలి? ఫస్ట్ ఐటీసీ అనే కంపెనీ ఉందనుకోండి, ఐటీసీలో సిగరెట్స్ ఎక్కువగా అమ్ముతారు. ఇప్పుడు మీరు సిగరెట్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి లాస్ అయిన వాళ్ళు? క్యాసినోలో డబ్బులు పెట్టి దాన్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవడానికి ఎలాగైతే. మీ అనాలిసిస్ ప్రకారం స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందండి? ఓవరాల్ లాంగ్ రన్ లో బుల్లిష్ వ్యూ ఉన్నా కూడా షార్టర్ టర్మ్ బెట్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే షేర్ వాల్యూ పెరుగుతున్నప్పుడు దాన్ని కొనొచ్చు అంటారా? ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఏంటంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇంట్రాడే ఉంటాయి కదండి, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నిఫ్టీ ఈటీఎఫ్స్ అని ఉంటాయి మార్కెట్లో. నిఫ్టీ ఈటీఎఫ్స్ ఏంటంటే ₹100 బిలో ఉన్న వాటిని చాలా మంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసుకుంటారు లాంగ్ టర్మ్ కింద. అది కరెక్టేనంటారా? గోల్డ్ 1 గ్రామ్ కొనుక్కోవడానికి 7,000 ఖర్చు పెట్టాలి. అదే మీరు గవ్వలు అవి కొనుక్కోవాలంటే మీకు అదే 7,000 పెడితే మీకు ఒక సంచి పైన దొరుకుతుంది.